పంచతంత్ర కథలు మిత్రలాభం. మంధరుడు లఘుపతనానికి మరియు హిరణ్యకుడికి చెప్పిన ఆశపోతు నక్క కథ. తాబేటి రాజైన మంధరుడు ఈ కథని ఇలా చెప్పింది. ఒక అడవిలో ఒక వేటగాడు ఒక జింకను చంపేశాడు. దానిని వాడు భుజానేసుకుని వెళ్ళిపోతూ ఉంటే అటువైపుకు వచ్చిన పాముని చూడకుండా దాన్ని తొక్కాడు. వేటగాడి కాలి కింద పడిన పాము చనిపోతూ ఆఖరి క్షణంలో అతన్ని కాటేసింది. దానితో ఆ వేటగాడు తక్షణమే చనిపోయాడు. ఇలా జింక, పాము, వేటగాడి శవాలు ఆ అడవిలో పడిపోయి ఉన్నాయి. ఆ సమయంలో ఆహారం కోసం అటువైపుగా వస్తున్న ఒక నక్క ఈ మూడింటిని చూసింది. అంతే, దాని ఆనందానికి అద్దులే లేకుండా పోయాయి. ఆహా, ఈ రోజు లేస్తూ ఎవరి ముఖం చూశానో గాని ఒకేసారి జింక, పాము, మనిషి దొరికారు. ఈ ఆహారం నాకు చాలా రోజులకి సరిపోతుంది. ఇంకా నేను నా ఆహారం కోసం ఎటువంటి కష్టము పడక్కర్లేదు. ఆహా, నా భాగ్యమే భాగ్యం కదా, నన్ను మించినవాడు లేనే లేడు కదా అనుకుంటూ ఆనందో గంతులేస్తూ ఊళబెడుతూ అట్టు ఇట్టు పరిగెత్తింది. పక్క నవ్వుకుంటూ తుళ్ళింది. కాసేపటికి ఆకలి విషయం గుర్తొచ్చింది. ఈ పూటకి ఏం తిందాము, ఇన్ని భోజనాలు నా ముందే ఉన్నాయి అని మూడింటి వంక చూసింది. అయితే ఆ మూడింటిలో దేన్ని తినడానికి దానికి మనస్సు అంగీకరించలేదు. ఈ పూటకి వేరే ఏదో ఒకటి తినేస్తాను. ఉదయాన్నే ఈ పాముతో మొదలుపెట్టి దాన్ని 2 రోజులు, తర్వాత జింకని ఒక 10 రోజుల పాటు, ఆ మనిషిని ఒక 1 రోజుల పాటు తింటాను అనుకుని సమీపంలో ఆహారం కోసం ఏదైనా చిన్న జంతువు దొరుకుతుందేమో అని చూసింది. వేటగాడికి సమీపంలోనే వాడికి విల్లు త్రాడు పడిపోయి ఉంది. దాన్ని చూసి నక్క అనుకుంది, జంతువు నరంతో చేసింది కదా ఈ తాడు, కనుక ఈ పూట దీనితో నా ఆకలి తీర్చుకుంటాను అని దాని దగ్గరకు వెళ్ళి ఆ విల్లు తాడుని తన పంటితో గట్టిగా కొరికింది. అంతే, ఆ విల్లుకున్న తాడు పుటుక్కని తెగడంతోనే దానికి కట్టిన పుల్ల వేగంగా వచ్చి నక్క గుండెలో గుచ్చుకుంది. అది కెవ్వున అరిచి బాధతో మెలికలు తిరిగిపోతూ ప్రాణాలు వదిలేసింది. కావున మిత్రమా, ధనం సంపాదించడం మంచిదే, కానీ దానిని మురగబెట్టడం అంత మంచిది కాదు. దీనివల్ల మన ప్రాణాలకే అపాయం, తెలిసింది కదా అని పలికాడు మంధరుడు. ఆ మాటలకు హిరణ్యకం నిజమే అని తలూపుతూ, నీ వంటి తెలివైన వాడు నాకు మిత్రుడుగా దొరకడం నా అదృష్టం అని చెప్పింది. అలా ముగ్గురు మంచి స్నేహితులై ఒకరిని ఒకరు మరొకరు విడిచి ఉండలేనట్టుగా జీవించసాగారు. రోజు ఎవరి ఆహారాన్ని వారు సంపాదించుకున్న తర్వాత ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవడం వారికి అలవాటైపోయింది. ఒకనాడు ఆ విధంగానే వారు సంభాషణలో ఉండగా అక్కడికి ఒక లేడీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని చూసి ఆ ముగ్గురు దాని భయానికి కారణం ఏంటి అని అడిగారు. అయ్యా, నా పేరు చిత్రాంగుడు. నన్ను ఒక వేటగాడు తరుముకుని వస్తుంటే దిక్కుతోచగా పరిగెడుతున్న నాకు మీరు ముగ్గురు కనిపించారు. నన్ను మీరే కాపాడాలి అని బెదిరిపోతూ చెప్పింది. దాని భయాన్ని చూసిన మంధరుడు, భయపడకు చిత్రాంగా, ఇచ్చడికి ఎవ్వరూ రాలేరు, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్పాడు. ఒకనాడు ఆహారం కొరకు వెళ్ళిన చిత్రాంగుడు ఎంతకీ తిరిగి రాలేదు. దాంతో కంగారు పడిపోతూ లఘుపతనకం ఎగురుకుంటూ వెళ్ళి అడవి అంతా వెదికి ఒక చోట వలలో బందీగా ఉన్న చిత్రాంగుణ్ణి చూసి, ఓ చిత్రాంగా, ఈ వలలో నువ్వు ఎలా చిక్కావయ్యా అని బాధపడుతూ అడిగింది. మిత్రమా, అదంతా తరువాత చెప్తాను, నువ్వు ముందర వెంటనే వెళ్ళి హిరణ్యకుణ్ణి ఇక్కడికి తీసుకుని వస్తావా? అతడు ఈ వల తాళ్ళని తెంపి అతడు నా వల తాళ్ళని కొరికి నన్ను ఈ వలలోంచి తప్పిస్తాడు అని చెప్పింది కంగారుగా. లఘుపతనకం వెంటనే తన మిత్రుడైన హిరణ్యకుని చిత్రాంగుని వద్దకు తీసుకుని వెళ్ళిపోయింది. హిరణ్యకుడు చిత్రాంగుని వలను తన పళ్లతో కొరికి తప్పించేశాడు. ఆ తరువాత లఘుపతనకం ఎగిరి వెళ్ళిపోగా ఈ రెండు నెమ్మదిగా నడవడం ప్రారంభించాయి. ఓ చిత్రాంగా, నీవు ఎంతో బుద్ధిశాలివై ఉండి ఆ వలలో ఎలా చిక్కుకున్నావు? అసలు నువ్వు ఎవరు? మా వద్దకు వచ్చే వరకు నువ్వు ఎక్కడ జీవించేవాడివి అని అడిగాడు హిరణ్యకుడు.
చిత్రాంగుడు ఎవరో, అక్కడికి ఎందుకు వచ్చాడో అది తెలుసుకోవాలంటే మనం వచ్చే భాగం వరకు వేచి ఉండాలి.